కానీ నిజంగానే ఈ అంశంలో కేసీఆర్ గారు కనుక అంటే నిందితుడిగా ప్రూవ్ అయితే ఈ కొంచెం మంచి పరిణామాలు, ఎందుకంటే రేపొద్దున వేరే వాళ్ళు చేయకుండా. సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ విషయం కూడా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 17కి 17 మరి ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఈసారి 10 నుంచి 12 వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు. ఎందుకంటే ఆయన ఆ బస్సు యాత్రలు తిరిగినప్పుడు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్గా చెప్పాడు దాన్ని. ఆ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందంటే 10 ఏళ్ళు సీఎం కనపడలేదు కాబట్టి, మొదటిసారి మీ ఏరియాకి వస్తున్నారు కాబట్టి ఎగబడ్డారు చూడటానికి మాజీ సీఎం ఎట్లుంటాడని. అంతే తప్ప ప్రజల ఆయన ఆదరణతో కాదు అది. సీఎం మంత్రులకు దొరకడా, ఎంపీలకు దొరకడా, ఎమ్మెల్యేలకు దొరకడా, మొదటిసారి మీ ఏరియాకి వస్తున్నాడు, పాత ఉద్యమకారుడు సీఎం వస్తున్నాడు రా మాజీ సీఎం అని పరిగెత్తి చూశారు తప్ప ఓట్లు వేయడానికి చూడలే. వాళ్ళని చూసి ఆయన ఓట్లు వేసారు అనుకుంటున్నాడు. తప్పు. మీరు అన్నట్టుగా ప్రతి పార్టీ మాకు డబుల్ డిజిట్ అంటుంది, కానీ బీఆర్ఎస్కు ఒక్క సీట్ కూడా రాదు. బీఆర్ఎస్ మెదక్ అనేది వాళ్ళు ఖచ్చితంగా రేస్లో ఉన్నారు, మనం కాదనడానికి వీల్లేదు. ఒక మెదక్ అనే ప్లేస్లో నాగర్ కర్నూలులో ఎక్కువ వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అభ్యర్థిగా ఉన్నాడు కదా, ఈ 2 స్థానాల్లో కాస్త మనం అనుకున్న కొంచెం ఓట్లు వస్తాయి, కొన్ని ఓట్లు వస్తాయి. ఇది ఆ క్యాండిడేట్ గెలిపించేంత స్థాయిలో రావు, బట్ డెఫినెట్లీ ఓట్లు మాత్రం అక్కడ వస్తాయి ఈ పార్టీకి. అక్కడ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉన్నది, ఆ కర్నూలులో లేదు, బట్ మెదక్లో మాత్రం అది ట్రయాంగులర్ కాంటెస్ట్ కింద ఉన్నమాట వాస్తవమే. ఒక్క దగ్గరే వాళ్ళకి మంచి ఓట్లు పడుతున్నాయి, అక్కడ కొన్ని పడతాయి నాగర్ కర్నూలులో, అన్నీ కావు. సో ఇది వదిలిపెడితే డబుల్ డిజిట్ జోక్ అది టీఆర్ఎస్కు డబుల్ డిజిట్ రావడం. ఒక్క దగ్గరే వస్తుందో రాదని మనం డిబేట్ చేస్తుంటే 12 సీట్లు ఎట్లా వస్తాయి? ఇక బీజేపీ కూడా డబుల్ డిజిట్ ఇంపాసిబుల్ అంటున్నారు, కానీ ఇంపాసిబుల్. మీరు చూడరాదంటే ఇప్పుడు మీకు కొన్ని స్థానాలు మనం పేరుకి చెప్పిన ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్కి కూడా కన్వీనర్గా ఉన్నా. చూడండి, మీకు క్లియర్ సీట్ చెప్తా. మీకు ఖమ్మం, మీకేం డౌట్ ఉందా? డౌట్ లేదు. అదేవిధంగా మీకు నల్గొండ, మీకు డౌట్ ఉందా? డౌట్ లేదు. ఇక్కడ మహబూబ్ నగర్ కాస్త టైట్ ఉంది. నాగర్ కర్నూలులో డౌట్ లేదు. పెద్దపల్లి డౌట్ లేదు. నాగర్ కర్నూలులో గెలిచే అవకాశం రవి గారికి ఉంది కదా, అయినా సరే టైట్ అని అనుకుందాం. పోయి నాగర్ కర్నూలు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, మళ్ళీ రవి గెలుస్తాడు. మహబూబ్ నగర్లో కాస్త కూర్చో డీకే అరుణ వర్సెస్ మా క్యాండిడేట్ ఉన్నమాట వాస్తవం. మన వంశీచంద్ర అక్కడ కాస్త. పెద్దపల్లి స్టేట్ మాదే కదా. సో ఆదిలాబాద్కి వచ్చేవరకల్లా అక్కడ టైట్ ఉంది. జహీరాబాద్ టైట్ ఉంది. ప్లస్ సికింద్రాబాద్కి వచ్చేవరకల్లా గెలుస్తాడనుకునే కిషన్ రెడ్డి టైట్ ఉంది ఇప్పుడు మా క్యాండిడేట్ అందులో. ఎందుకంటే 3.6 lakhs ముస్లిం ఓటర్స్, 1.5 lakhs క్రిస్టియన్ ఓటర్స్, ఓట్లు పడ్డది 39%. కానీ ఈ 39%లో తక్కువ పోలింగ్ అయ్యి ఎక్కువ శాతం ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఓటేశారు. వాళ్ళు హిందుత్వం మీద ఆధారపడే వాళ్ళకి క్రిస్టియన్ అండ్ మైనారిటీ ఓట్లు ఎక్కువ పడితే నష్టం జరుగుతుంది కదా. ఈరోజు సడన్గా కిషన్ రెడ్డి టైట్ పొజిషన్లోకి వచ్చేసాడు, అక్కడ టైట్ ఉంది. సో ఇట్లా క్లియర్ సీట్స్ నేను మీకు 6 చెప్పాను మేము గెలిచేవి. కానీ ఎవరైతే ఈ దానం నాగేంద్ర గారికి అంత ఉన్నట్టుగా కనిపించట్లేదు అంతే కదా. కానీ క్రిస్టియన్స్ లేదా ముస్లిమ్స్ ఎవరికి ఓటేస్తారు? ఓకే, ఆటోమేటిక్గా బీజేపీకి వేయరు కదా. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంచెం బలంగా ఉంది. బీఆర్ఎస్ పద్మారావు మంచివాడు, అతని కాస్త కూర్చో ఓట్లు అతనికి మంచి పట్టున్నవాడు. కానీ మీరు చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుని దాదాపు 38% ఓట్లు తీసుకున్న బీఆర్ఎస్ పేకమేళా కూలిపోయింది. వాళ్ళ ఓటు శాతం 39 to 40% కింద పడితే ఈరోజు 15% కూడా లేదు. ఆ 15%తో మీరు సీట్లు ఎట్లా వస్తాయి? అదొకటి. తర్వాత వీళ్ళు ఏంటంటే మేము ఎట్లా గెలవం కాబట్టి బీజేపీకి సహాయపడదామని ఒక 10 to 15 అరౌండ్ 10% ఓటు బీజేపీకి షిఫ్ట్ చేశారు. లేకపోతే 3 కూడా గెలవాలనుకున్న బీజేపీ ఇప్పుడు 6, 7కి వచ్చింది. 6 కానీ 7 కానీ వచ్చింది. ఎందుకంటే ఈ 10% ఓటు బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయింది బీజేపీకి. వాళ్ళు మేము గెలవకపోతే కాంగ్రెస్కి ఏదైనటువంటి కాన్సెప్ట్లో ఇటు ప్రమోట్ చేశారు. కాబట్టి ఈరోజు ఏంటంటే మాకు 8 to 11, బీజేపీకి 5 to 7, అండ్ బీఆర్ఎస్కి ఒక్క దగ్గర మాత్రం మంచి ఓట్లు పడేటువంటి అవకాశం. అది సో ఇది దాని పొజిషన్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్కి ఎక్కువగా మీరు కాంగ్రెస్ 100% మీకు 8 to 9 అంటున్నా కదా నేను. క్లియర్ సీట్స్ మిగిలిన 4 హోరాహోరీ ఎవరు ఎటైనా రావచ్చు. కానీ ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు సరే మీ అనాలిసిస్ ఓకే సార్, కానీ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇటు ఆదిలాబాద్ కాడి నుంచి ఇటు ఇప్పుడు ఇక్కడ వరకు ఏది చేవేళ్ళ వరకు కూడా అంతా కూడా బీజేపీ అంటున్నారు కదా సార్. అంటున్నారు కాబట్టి నేను టైట్ అన్నా. నేను మీకు టైట్ చెప్పిన సీట్లు ఏంటి? ఆదిలాబాద్ టైట్ అన్నా, జైరాబాద్ టైట్ అన్నా, చేవెళ్ళ టైట్ అన్నా. మీరు చెప్పిన 3 స్థానాలు కవర్ అయినాయి. భువనగిరి కూడా టైటే, కరీంనగర్ 4, కరీంనగర్ కూడా ఖచ్చితంగా బీజేపీ సీట్. అది బీజేపీ మనం ఏమనలేము, దాన్ని ఏమనలేము. పెద్దపల్లి మాకు కేక్ వాక్ అది. మీరు దాన్ని మాకు వినోద్ గారి మీద అంత లేదు అన్న మాట్లాడుతున్నారు. లేదు, తప్పదు. మాకున్న ఫీడ్బ్యాక్ 100% కేక్ వాక్ మాకు అది.
మాకు అది ఖచ్చితంగా వస్తుంది. మిగిలిన సీట్లు నేను చెప్పాను మీకు, బీజేపీ క్లియర్గా 3 సీట్లు చెప్తూనే ఉన్నాను నేను, 4 సీట్లు బీజేపీ క్లియర్ సీట్లు చెప్తున్నాను నేను. మిగిలిన దగ్గర 8 మాకు 6 to 8 మాకు వస్తాయన్న దగ్గర మిగిలిన 4లో ఇట్స్ ఏ హోరాహోరీ నెక్ నెక్ అని నేను చెప్తున్నాను. కూడా మంచి ఫైట్ ఇచ్చారు, బట్ వెళ్ళాలి మంచి ఫైట్ ఇచ్చాడు. రంజిత్ రెడ్డి అది ఆషామాషిగా తీయడానికి ఏం లేదు, ఆడ టైటే. లాస్ట్ నేను అనాలిసిస్ ప్రకారం చూస్తే సార్ మొన్న ఎంక్వైరీ ప్రకారం మళ్ళీ రంజిత్ రెడ్డి గారు కొంచెం పికప్ అయ్యాడు అని చెప్పేసి వచ్చింది. పికప్ అయ్యాడు, డెఫినెట్లీ పికప్ అయ్యాడు. ఒకప్పుడు వరంగల్లో మాకు వెనకబడి ఉన్నాం, ఆరు రమేష్ నిలబడలేకపోయాడు, చివరికల్లా సరెండర్ అయిపోయాడు. సో అక్కడ కూడా మాది ఒక్కసారి కడియం కావ్య పైకి లేచింది. సో అది మాకు ఇప్పుడు మా కోటాలో ఉంది. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్. 8 అయితే మాకు 100% వస్తున్నాయండి. మిగిలిన 4 హోరాహోరీ ఉన్న దగ్గర 2 వస్తాయి కదా. సో డబుల్ డిజిట్ క్రాస్ అయ్యే స్కోప్ ఉంది మాకే, బీజేపీ కాదు. బీఆర్ఎస్ మర్చిపోండి అసలు. మీరన్న మెదక్లో ఎన్నోట్లు వస్తాయో చూసుకోవాల్సిందే తప్ప ఎక్కడా లేరు వాడు.